హలో పీపుల్, నమస్తే అందరికీ. వెల్కమ్ టు అవర్ ద నోవల్ యూట్యూబ్ ఛానల్. డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఈజీ పెరి రెసిపీస్. ఏంటి ఈరోజు మళ్ళీ కొత్త రెసిపీతో వస్తున్నాను చూస్తున్నారా? అవునండి, చికెన్ గ్రేవీ కర్రీ. చికెన్ కర్రీ అందరూ చేస్తారు, కానీ ఈ ఒక్క సీక్రెట్ మసాలా వల్ల మా ఇంట్లో అందరికీ కూడా ఫేవరెట్ అయిపోయింది. మరి మీకు కూడా ఈ కర్రీ ఫేవరెట్ అయిపోవాలంటే లాస్ట్ వరకు చూడండి, వీడియో ఎండ్ వరకు. ఈ మసాలా సీక్రెట్ మీకు కూడా తెలుస్తుంది. మరి ఇంకెందుకు లేట్, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. ముందుగా 1 కేజీ చికెన్ అయితే తీసుకోండి. నేను చూస్తున్నారు కదా, నీట్గా క్లీన్ చేసి పక్కన పెట్టుకోండి. నేను ఇక్కడైతే బాయిలర్ తీసుకున్నానండి. నీట్గా పీసెస్ కొంచెం పెద్ద ఉన్ని తీసుకున్నా పర్లేదు, ఎందుకంటే బాగానే కుక్ అవుతుంది. నేను చెప్పిన విధానంలో చేస్తే నీట్గా క్లీన్ చేసి ఇందులో దుమ్ములు ఉన్నా సరే పర్వాలేదు. ఇప్పుడు చికెన్ అనేది నీట్గా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఆయిల్ మీడియం ఫ్లేమ్లో పెట్టి చికెన్ మొత్తం కూడా నీట్గా ఏగనివ్వండి. నీట్గా ఫ్రై చేయండి. చూసారు కదా, రెడ్ బ్రౌనిష్ కలర్లో రావాలన్నమాట. మొత్తం చికెన్ అంతా కూడా మరీ గట్టిగా అవ్వకుండా నేను చూపిస్తాను కదా, ఆ విధంగా ఆ కలర్లో వచ్చిన తీసేయండి. మరీ కొంచెం గట్టిగా అయినట్టయితే ముక్క అంతా కూడా గట్టి పడిపోద్ది అన్నమాట. ఇందాక మిగిలిన చికెన్ కూడా వేస్తాను. ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తుందంతా మసాలా అనమాట, చికెన్ మసాలా. ఇదే సీక్రెట్ మసాలా. ఒక టమాటా, 2 ఆనియన్స్, జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి ఇవి అలా కూడా మిక్సీ పెట్టేయండి. నెక్స్ట్ ఒక కడాయి తీసుకొని 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ ఎక్కువ వేయద్దు, ఎందుకంటే నేను చికెన్ ఫ్రై చేసాం కాబట్టి ఆల్రెడీ ఉంటుంది. ఇక్కడ ఒక ఆనియన్ వేయండి, స్లైస్గా కట్ చేసి. మనం ఇందాక ఏదైతే మసాలా రెడీ చేసుకున్నామో ఆ మసాలా అంతా కూడా ఇందులో యాడ్ చేసేయండి. పచ్చివాసన పోయే వరకు. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నానండి. పచ్చివాసన పోయే వరకు కూడా ఫ్రై చేయండి. పచ్చివాసన అంటే ఆయిల్ పైకి తేలే వరకు కూడా ఫ్రై చేయండి. నెక్స్ట్ ఇందులో నేను 2 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను 1 కేజీ చికెన్కి. నెక్స్ట్ గరం మసాలా, నిన్న వేసిన గరం మసాలా ఇంట్లో రెడీ చేసిందండి. కావాలంటే మీరు కామెంట్ చేయండి, నేను రెసిపీ నెక్స్ట్ పెడతాను. ఇందులో 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకున్నాను నేను. ఎక్కడ కూడా ఉండలు లేకుండా నీట్గా మిక్స్ చేసి, చూసారు కదా 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకున్నాను. ఇదంతా కూడా మీడియం ఫ్లేమ్లోనే, అంత నేను చెప్పిందంతా కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టండి. చికెన్ ఏదైతే ఫ్రై చేసి పెట్టుకున్నామో అది యాడ్ చేసి మొత్తం ముక్కలకు అంటే విధంగా కలిపేయండి. చూస్తున్నారు కదా, మొత్తం అంతా కూడా మిక్స్ చేయండి. మిక్స్ చేసిన తర్వాత ఇదంతా కూడా మీడియం ఫ్లేమ్లోనే మూత పెట్టి ఒక 10 మినిట్స్ అంత మీడియం ఫ్లేమ్లో కుక్ చేయండి. చూసారు కదా 10 మినిట్స్ తర్వాత ఎలా వచ్చిందో. ఆల్రెడీ ఆల్మోస్ట్ 1 కుక్ అయిపోయిందండి చికెన్. మన గ్రేవీ కావాలి కాబట్టి అలా ఉంచుకోండి కొంచెం. అక్కడ చూసారు కదా, గ్రేవీ చికెన్ అయితే రెడీ అయిపోయింది. లాస్ట్లో పచ్చిమిర్చి నేను స్లైసెస్గా కట్ చేసి అలా వేయండి. లాస్ట్లో కరివేపాకు వేస్తే ఇంకా టేస్ట్ మారిపోతుంది అనమాట, చాలా సూపర్గా ఉంటుంది. చూసారు కదా, మన చికెన్ గ్రేవీ అయితే రెడీ అయిపోయింది. ఈ ఒక్క సీక్రెట్తో ఇంట్లో చేసుకోండి, చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.